హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మనకి నుమాయిష్ అయితే ఎండ్కి వచ్చేస్తుంది కదా. సో నేను మళ్ళీ ఒకసారి అయితే విజిట్ చేశాను. ఏం కొన్నాను అని అంటే, ఫస్ట్గా ఎంట్రన్స్ దగ్గర మనకి ఇట్లా నేషనల్ క్రాకరీ అని ఉంటుంది కదా. సో అక్కడ ఈ 2 కప్స్ అయితే తీసుకున్నానండి. ఈచ్ వన్ 50 రూపీస్ పడింది. జస్ట్ ప్లెయిన్ సింపుల్ వైట్ కప్స్ అనమాట. చాలా బాగా అనిపించింది, అందుకనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చాలా పర్చేస్ చేశానండి. ఈ రామ్ జాన్కి చికెన్ కర్రీ అనే వాళ్ళ దగ్గర అయితే 2 పీసెస్ తీసుకున్నాను. ఇవే నాకు కాస్ట్ అయినాయి అనమాట. రెండు కలిపి 6000 రూపీస్ అయినాయి. మీకు ఇన్ కేస్ కావాలంటే వాళ్ళ నంబరు నేను కమెంట్స్లో ఇస్తాను. వాళ్ళు ఆన్లైన్ కూడా షిప్పింగ్ చేస్తారంట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సిమెంట్ కలర్లో ఉండే ఓన్లీ కుర్తీ అనమాట. నెక్స్ట్ అయితే కనుక కుర్తా అండ్ దుప్పట్టా సెట్. ఇది చూడండి ఎంత బాగుందో. దీని మీద ముఖేష్ వర్క్ వచ్చింది. దీని కాస్ట్ నాకు అరౌండ్ 1500 పడింది. అంటే నేను రెండు కలిపి 6000 పే చేశాను కదా. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే తెలియదు, బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే 1500కి ఇచ్చారు. డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అట్లా చాలా స్మూత్గా అనిపించింది. అండ్ మనకి కుర్తా బ్యాక్ సైడ్ కూడా చక్కగా వర్క్ అయితే ఇచ్చారు. చాలా యూనిక్గా అనిపించి నేను దీన్ని పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ అయితే కనుక నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ నుమాయిష్లో అయితే చూశాను. అప్పుడు కొనుక్కుందాం అనుకుని అంత బడ్జెట్ లేదని చెప్పేసి ఆగిపోయాను అనమాట. బట్ ఇప్పుడైతే నా దగ్గర ఒక గుడ్ రీజన్ ఉంది కొనుక్కోవడానికి. నాకైతే ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. సో ఐ వాంటెడ్ టు ట్రీట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. అందుకని నేను లాస్ట్ ఇయర్ వదిలేసిన ఆ కుర్తా సెట్ని, అంటే సేమ్ అదే మోడల్లో ఇయర్ పర్చేస్ చేశాను అనమాట. ఈ టిష్యూ చికెన్ కర్రీ కుర్తా సెట్ అండి, చాలా బాగుంది. ఇదైతే సెమీ స్టిచ్డ్ వచ్చింది. మనం ఫుల్లీ స్టిచ్డ్ గౌన్ లాగా చేసుకోవచ్చు, లేదు అని అంటే హాఫ్ వర్క్ స్టిచ్ చేసుకొని నేరా కట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఇది డయబుల్ అండి, ఎన్నిసార్లైనా డై చేసుకోవచ్చు అంట. చాలా నచ్చింది నాకు. బట్ నేనైతే ఇట్లా గోల్డ్ కలర్లోనే వాడదాం అనుకుంటున్నాను. నాకు చాలా అంటే లాస్ట్ ఇయర్ నచ్చి ఈ ఇయర్ కొనుక్కున్నాను అంటే చూడండి నా మనసు ఎంత ఉండిందో దాని మీద. నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా. అండ్ దీనికి చున్నీకి కూడా వర్క్ ఇచ్చారు. ప్రాపర్ 2.25 మీటర్స్ చున్నీ ఇచ్చారు. అండ్ చున్నీ కిందన ఇట్లా టాజిల్స్ ఇచ్చారు అండ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా క్యూట్ అనిపించింది నాకు ఇట్లా పెట్టుకొని చూడగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ కర్రీ షాప్లో మనకి ఇట్లా పైల్స్ పెట్టారు కదా, వీటిలో నేను మా పాప కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు చెప్పడం 1200 చెప్పారు, బట్ నేనైతే బార్గెన్ చేసి 700కి తీసుకున్నాను. ఇది 3 పీస్ సెట్ అనమాట. టాప్ షరారా అండ్ చున్నీ వస్తాయి. చున్నీ వచ్చేసి మనకి జార్జెట్లో వస్తుంది అనమాట. నేను లాస్ట్ టైం తీసుకున్నది ఆల్రెడీ పొట్టయిపోయింది దానికి. సో నేను ఈసారి కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. బట్ ఇదైతే కరెంట్ యూస్ చేయడానికి కావదు, పొడుగైపోతుంది. నేను యాక్చువల్గా ర్యాక్కి తగిలించినప్పుడు వాళ్ళని 4 to 5 years సైజ్ అని అడిగితే ఇదే ఇచ్చారు. చూసుకొని ఉండాల్సింది కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఫ్రిడ్జ్ కవర్స్ అయితే తీసుకున్నానండి. షీలౌస్ హిజాబ్ అని, మనం ఎల్లరో గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తుంటే ఒక షాప్ ఉంటుంది. దానికి అటు ఇటు కూడా మనకి బెడ్షీట్స్, ఫ్రిడ్జ్ కవర్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ అమ్ముతుంటారు. సో ఇటు సైడ్ షాప్లో ఒకటి, రైట్ సైడ్ షాప్లో ఒకటి అట్లా తీసుకున్నాను అనమాట. ఈచ్ వన్ 150 పడింది. ఈ సెకండ్ వన్ నేను చూపిస్తున్నది అయితే మిషన్ వాషబుల్ అని చెప్పారు. సో అందుకనే వెంటనే తీసుకున్నాను. ఇది కూడా 150 రూపీస్కి నాకు వర్త్ అని అనిపించింది. మనం ఆన్లైన్లో చూసుకున్న ఇంత తక్కువకి అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంగ్ పోష్ ఆర్ టెంపోరియం అనే వాళ్ళ దగ్గర నేను ఈ కాశ్మీరీ కుర్తా సెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది అన్స్టిచ్డ్ అండి. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఒక వైట్ వన్ అయితే తీసుకున్నాను కాశ్మీరీ దాంట్లో. అదైతే కనుక నాకు తెలియక మిషన్ వాష్ చేసేసాను. మొత్తం కలర్ బ్లీడ్ అయిపోయి ఆ ఫ్లవర్స్కున్న కలర్ అంతా డ్రెస్ అంతా స్ప్రెడ్ అయిపోయి డ్రెస్ ఇప్పుడు యూస్ చేయడానికి కూడా లేనట్టుగా అయిపోయింది. అందుకనే ఈసారి డార్క్ కలర్ తీసుకున్నాను. నాకు ఎందుకో కాశ్మీరీ కుర్తా సెట్స్ చాలా నచ్చుతాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ కాటన్ అనమాట. కొంచెం హెవీగానే ఉంది, బట్ వాళ్ళ వర్క్, ఆ ఎంబ్రాయిడరీ నాకు చాలా నచ్చుతుంది. అందుకని నేను మళ్ళీ పర్చేస్ చేశాను అనమాట. ఇది వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలిసి 2500 2200 చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసి 1500కి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీని చున్నీ కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి. చున్నీకి కూడా వర్క్ ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ కొంచెం హెవీగా ఉన్నప్పటికీ నాకు ఎందుకో రిచ్ పార్టీ లుక్ అయితే వచ్చింది. 1500 కంటే ఇది కూడా వర్తీ ప్రైస్ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా నుమాయిష్లో అయితే చాలా షాప్ చేసేసానండి. చాలా మనీ స్పెండ్ చేశాను. ఎంత బడ్జెట్లో షాప్ చేద్దాం అనుకున్నా మినిమం 10,000 అయితే ఈజీగా అయిపోయింది నాకు.
నెక్స్ట్ వన్ అయితే గనుక మనం రైట్స్‌కి బ్యాక్ సైడ్ వెళ్తే ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది కదా! వాళ్ళ దగ్గర ఇంపీరియల్ కార్పెట్స్ అనే వాళ్ళ దగ్గర ఇదైతే తీసుకున్నాను. నేను 300 పే చేసినప్పటికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఎక్స్‌ట్రా ₹50 పే చేయించుకున్నారు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఈ ఏబీసీడీ అండ్ అలాగే బొమ్మలున్న కర్చీఫ్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు ప్యాక్ ఆఫ్ 12 వచ్చేసి ₹15 అయితే పడినాయి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇట్లా మొక్కలు ఉంటాయి కదా! అక్కడ కొంచెం ఆపోజిట్‌లో ఈ టాయ్స్ అయితే అమ్ముతున్నారు. సో నేను మా పాప కోసం ఒక గన్ తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు ₹500 పడింది. బట్ ఆల్రెడీ వాడి పాడు చేసేసింది. అందుకే చూపించలేదనమాట. నెక్స్ట్ వన్ అయితే నేను ఇట్లా ఎగ్జిట్ గేట్‌కి రీచ్ అయిపోయాను. థర్డ్ ఎగ్జిట్ గేట్‌కి అక్కడ రాజారాణి అని ఉంటుంది కదా! ఆ స్టాల్‌లో ఈ కలంకారీ కుర్తీ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే నాకు గుర్తుండి నాకు 600 ఆర్ 700 పడింది. ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. మనం ఇంకా మీడియం అట్లా తీసుకుంటే అంటే స్మాలర్ సైజెస్‌లో తీసుకుంటే కనుక మనకి 500కే ఇస్తున్నారు. వర్త్ అనిపించింది నాకు. నేనైతే కనుక ట్రిపుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను. మేబీ డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నా ఫిట్ అయ్యేదేమో. బట్ కాటన్ కదా ష్రింక్ అవుతుంది. అందులో ఎగ్జిబిషన్లో 1 సైజ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అట్లా స్ట్రైట్‌గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇట్లా క్యూట్ యాక్సెసరీస్ అనిపించాయి నాకు. ఇక్కడ ఈ సఫా జ్యువెలరీ దగ్గర అయితే మొత్తం అంటే ఎగ్జిబిషన్ మొత్తం మీద నాకు ఇక్కడే యాక్సెసరీస్ అనేవి చాలా నచ్చినాయి. కొంచెం యూనిక్‌గా అనిపించాయి అనమాట. ఇవన్నీ కలిపి నాకు తెలిసి నేను అరౌండ్ ₹250 అయితే పే చేశాను. ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ అలాగే ఈ ఫ్లవర్ క్లిప్ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే కనుక నాకు చెప్పడం 250 చెప్పారు. 150కి ఇచ్చినట్టున్నారు మేబీ. యాహ్! 150కి ఇచ్చారు. ఇవైతే నేను తీసుకున్న ఆ గోల్డ్ కలర్ డ్రెస్ ఏదైతే ఉందో టిష్యూ చికెన్ కర్రీ దానికైతే సెట్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయట ఇట్లా బ్యాంగిల్స్ పెట్టి అమ్ముతున్నారు కదా! వాళ్ళ దగ్గర ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండ్ అలాగే ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అన్నీ కలిపి నాకు 300 అయితే పడినాయి. అండ్ నేను లాస్ట్ టైం నుమాయిష్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని థింగ్స్ అయితే షాప్ చేశాను. అవి కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ కనుక వీటి స్టాల్ నెంబర్స్ అవి కావాలనుకుంటే నా ఫస్ట్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఈ కంఫర్టర్ అయితే నాకు ₹350 పడింది. అండ్ ఈ జామ్దాని శారీ నేను బెంగాల్ కాటన్ శారీస్ దాంట్లో తీసుకున్నాను. ఇదైతే నాకు ₹1300 అయితే పడింది. కంప్లీట్ వర్త్ అండి. ప్రోడక్ట్స్ అయితే ఎందుకో నాకు ఈసారి కొంచెం చీప్గానే దొరికినాయి అని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ బేబీ పింక్ కలర్ 2 పీస్ చికెన్ కర్రీ కుర్తీ సెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ప్యూర్ కాటన్ అండి. మనకి ఇట్లా డాబీ వీ మీద సెల్ఫ్ కలర్లో చికెన్ కర్రీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది కూడా నాకు ₹1300 అయితే పడింది. నాకు చెప్పడం 2000 అబౌవ్నే చెప్పారు. బట్ నేను బార్గెన్ చేస్తే నాకు 1300కి వచ్చింది. అండ్ ప్యాంట్ అయితే ఫుల్లీ స్ట్రెచబుల్ మెటీరియల్ ఇచ్చారండి దీనికి. నాకు చాలా యూనిక్ అనిపించాయి ఈసారి పీసెస్. నేను నైట్ సెట్ కూడా తీసుకుందాం అనుకున్నాను. నైట్ సూట్ అండ్ అలాగే గౌన్ ఏదైనా తీసుకుందామని. బట్ సైజెస్ అయితే అవైలబుల్గా లేవండి. 1 సైజ్ సెల్ చేస్తున్నారు. కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళకి అవైతే సెట్ అవ్వవని నాకు అనిపించింది. మెయిన్గా ప్యాంట్ టైట్ అవ్వడం అట్లా అవుతుందని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళండి, చెక్అవుట్ చేయండి. మనకి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవి కుర్తా సెట్స్, ఫ్రాక్స్ ఇట్లా కూడా సేల్ చేస్తున్నారు. వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగున్నాయి. బట్ నేను హ్యాండ్లూమ్స్ తీసుకుందాము అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ బయటనైతే ఈచ్ వన్ ₹150కి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక నెక్ సెట్ కూడా తీసుకున్నాను అనమాట, ఒక నెక్లెస్. అండ్ ఈ ప్యాంట్ కూడా తీసుకున్నాను. నేను ఎంట్రన్స్ దగ్గర మనకి పాపాకి పరి షాప్ ఉంది కదా, ఇందాక ఎల్లో రాకెట్ వీడియో పెట్టినప్పుడు చూసుంటారు కదా, అందులో అయితే తీసుకున్నాను. ఇది వీళ్ళ దగ్గర అయితే అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అండి, అస్సలు బార్గెనింగ్ ఉండదు. లాస్ట్ టైం వీళ్ళ దగ్గర నేను ఇట్లాగే ఖాదీ కాటన్లో కుర్తీ అయితే తీసుకున్నాను. అది ఇప్పటికీ చాలా బాగుంది. అందుకనే ప్యాంట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ఇయర్ మఫ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అప్పటికి చలి బాగుండే. సో నేను ఇది ₹130 కంటే తీసుకున్నాను. చాలా అంటే చలి కాస్తుందనమాట, అంత బాగుంది. అండ్ నేను ఈ 2 స్పూన్ డ్రెస్ ₹130కి తీసుకున్నాను. అండ్ ఈ ఇన్స్టంట్ మసాలా మిక్సెస్ ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్ది ఈచ్ ₹50కి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్స్ అన్నీ కూడా నాకు తెలిసి నేను 1800 చేంజ్కి ఎంతో తీసుకున్నాను. భోగి టైంలో మా పాపకి భోగిపళ్ళు పోసినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని తీసుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ వన్ ఒకటే నాకు ₹150 పడినాయి. మిగతా అన్ని కూడా ₹140కి అట్లా ఇచ్చినట్టున్నారు. నేను టోటల్ 9 పీసెస్ తీసుకున్నాను. సో 9 మందికి తాంబూలాలు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇవైతే కనుక బయట ఎగ్జిబిషన్ బయట అమ్ముతారు కదా, సో వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. ఇది అండి నా కంప్లీట్ నుమాయిష్ హాల్ వీడియో. అయితే కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. థ్యాంక్